హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ ల్యాబ్లో లోపల ఈరోజు మనము అరటిపండు పాయసం చాలా ఈజీ. ఎవరైనా మనకు అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు మనం భోజనంలో తప్పకుండా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నీ పెడతాం కదా. కూరగాయల భోజనం, అప్పడాలతో పాటు స్వీట్ని కూడా వడ్డిస్తాం. అప్పటికప్పుడే చెయ్యాలనుకుంటే మన ఇంట్లో మా అరటి పండ్లు ఉంటే ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలసినటువంటి పదార్థాలు ఏంటంటే, పాలు 2 కప్పులు తీసుకోవాలి, అరటిపండు గుజ్జు కప్పు, యాలకుల పొడి పావు స్పూను, అరటిపండు ముక్కలు అరకప్పు. అంటే అరకప్పు గుజ్జు తీసుకోవాలి, అరకప్పు మళ్ళీ ముక్కలు కూడా తీసుకోవాలి. బెల్లం కొద్దిగా, ముక్కలు కోసిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే, కాజు, బాదాము, పిస్తా, మన ఇష్టం ఏవి ఉంటుంది, కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి ఎంతైనా వేసుకోవచ్చు. ఈ అరటిపండు ముక్కలు కూడా మనం ఇష్టం, ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు కదా. అరకప్పు ఇవి, కాకపోతే ఇంకొకటి వేసేయచ్చు. వేసి ఏం చేయాలంటే తక్కువ మంట కూడా, మళ్ళీ మనము తక్కువ మంట మీద ఏం చేయాలి, వేడి చేయాలి. వాటిని వేడి చేసి మరుగుతూ ఉన్నప్పుడు కేసరి ఉంటుంది కదా, మనం మామూలుగా అదేంటి కలర్ వేస్తాం చూడండి, అలా వేయాలి అందులో. అవి కూడా అందులో మగ్గి ఏమవుతాయంటే కలర్ మారుతాయి, పాల కలర్. అవసరం అనుకుంటే కూడా దీంట్లో ఏంటి, మనము ఇంకా కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కస్టర్డ్ పౌడర్ కూడా బాగానే ఉంటుంది. సేమ్ ఫ్రూట్ సాలిడ్ టైప్ అన్నమాట. తయారు చేసే విధానం: తక్కువ మంట మీద పాలను కాచాలి, కేసరి పోగులు జత చేయాలి, కాస్త చిక్కబడ్డాక యాలకుల పొడి, బెల్లము, డ్రై ఫ్రూట్స్ని కలపాలి. అంతా దగ్గర అవుతుంటే మనం స్టవ్ ఆఫ్ చేయాలి. అరటిపండు గుజ్జును గిన్నెలోకి తీసుకొని అందులో ఈ పాలను కలపాలి. ఆల్రెడీ గుజ్జు చేసి పక్కన పెట్టుకుంటాం కదా, కప్పులో పోసి పైన అరటిపండు ముక్కలు వేస్తే సరే, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకంటే అదే జస్ట్ ఫ్రూట్ సాలీలానే, కాకపోతే ఆ కస్టర్డ్ పౌడర్ కలపట్లేదు ఇంట్లో. కలర్ కోసం మనము కొంచెం ఆ జాఫ్రాన్ లాంటి కలర్, ఇట్లా పూసల్లా ఉంటుంది కదా, మనం దాన్ని కలిపితే కలర్ చేంజ్ అవుతుంది. తక్కువ బెల్లంతో కాబట్టి అరటిపండు, బెల్లము, పాలు ఈ 3 కూడా మంచి మనకు గుడ్ ఫుడ్డే కదా. పాలల్లో ప్రోటీన్ ఉంటుంది, అరటిపండులో విటమిన్ ఏ ఉంటుంది, కాల్షియం ఇవన్నీ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్లో కూడా మనకు ఫైబర్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చక్కటి భోజనము, తొందరగా అయిపోయే స్వీట్ అనమాట. మన ఇంటికి వచ్చినటువంటి అతిథులకు మనము చేసి వడ్డిద్దాం. మనం కూడా కలిసి వాళ్ళతో తిని ఆనందిద్దాం మిత్రమా. తప్పకుండా ట్రై చేస్తారు కదా. చేసి టేస్ట్ చూసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆరోగ్యమే మహాభాగ్యము.